హాయ్ ఫ్రెండ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మీకు కావాల్సిన వంటలన్నీ నా ఛానల్లో ఉంటాయి. ఈరోజైతే కొత్తిమీర చట్నీ చేసుకుందాం, ఓకేనా? అయితే రండి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే కొత్తిమీరలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా ఎంత ఉందో. మొన్న అయితే మా వారు ఒక కట్ట తీసుకొచ్చారు. దాన్ని ఏం చేయాలో తెలియక ఇప్పుడు నేనైతే చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను. చూసారు కదా, యాక్చువల్గా కొత్తిమీర కట్టను మొత్తం ఉప్పు తీసుకొని మనం కడుక్కోవాలండి. 3 సార్లు కడుక్కుంటే దాంట్లో ఏదైనా ఇసుక లాంటి ఏదైనా ఉంటే బయటకు వచ్చేసిద్ది. నేనైతే పచ్చిమిరపకాయలతో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా కొత్తిమీర ఓన్లీ పచ్చిమిరపకాయలు అయితే టేస్ట్ ఉండదండి. టమాటాలు తీసుకోవాలి. టమాటాలు తీసుకొని ఖచ్చితంగా టమాటాలు 2-3 వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గిద్దని. మనం డైరెక్ట్గా వేస్తే అసలు మగ్గదు. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, నేనైతే ఇంత తీసుకున్నాను. చాలా అనిపించింది, అంటే మరీ పుల్లగా అయిపోయింది. ఇంకా కొత్తిమీర కడుక్కొని నేను కట్ చేసుకున్నాను. అలానే వేస్తే బాగుండదేమో అనుకొని కట్ చేసి చేసుకున్నాను. తర్వాత అయితే చూసారు కదా, తిరుగుమాత వేసుకున్నాను. ఇంకంతే, సింపుల్గా అండి, కష్టపడాల్సిన అవసరమే లేదు. సో ఇక తిరుగుమాత మీకు తెలుసు కదా, అలానే వేస్తాను నేను కూడా. ఇంకేముంది, దోశలో అయినా అన్నంలో అయినా మస్తుగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.